ఇవాళ మన ముందర రమేష్ అనే ఒక పేషెంట్ ఉన్నారండి. ఇతను కిడ్నీ ప్రాబ్లం గురించి ఒక 2 years నుంచి సఫర్ అవుతున్నారు. మన దగ్గరకు వచ్చినప్పుడు క్రియాటిన్ సార్కి 8.5 ఉండేది. 1 monthలోనే క్రియాటిన్ 5.25కి వచ్చింది. షుగర్ బీపీ టాబ్లెట్స్ ఎటువంటి టాబ్లెట్స్ వాడకుండానే ఇప్పుడు షుగర్ బీపీ కంట్రోల్లో ఉంది. తనకైతే 8 years నుంచి షుగర్ ఉండేది. తర్వాత ఒక 4 years నుంచి బీపీ కూడా స్టార్ట్ అయింది. కిడ్నీ ప్రాబ్లము, షుగర్, బీపీ చాలా ఎక్కువైంది అని చెప్పారు. మెడిసిన్స్ అన్ని వాడుతూ వచ్చాము. ఫిష్లో కూడా వేసి ఒక 1 month అవుతుంది. ఆయన కూడా డయాలసిస్ వెళ్ళకుండా మన సెంటర్కి వచ్చారు. మన సెంటర్కి వచ్చిన 1 monthలోనే క్రియాటిన్ అనేది 8.5 నుంచి 5.25కి రావడం, హిమోగ్లోబిన్ 6 నుంచి 8.5కి 1 monthలోనే పెరిగింది. ఆ రిపోర్ట్స్ కూడా మీకు డిస్ప్లే అవుతుంది స్క్రీన్ మీద, ఒకసారి చూడండి. ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ని కలిసి మెడిసిన్స్ మళ్ళీ డైట్ ప్లాన్ అంతా తెలుసుకొని వెళ్ళాక ఒక 10 daysకి హిమోగ్లోబిన్ కూడా 6 ఉండింది 8కి వచ్చింది. ఇప్పుడైతే క్రియాటిన్ లెవెల్ 5కి వచ్చింది. షుగర్ బీపీకి ఏ మెడిసిన్ తీసుకోవట్లేదు. సప్లిమెంట్స్ డయట్ ఫాలో అయ్యాము. ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు, అంత నార్మల్కి వచ్చింది. హలో, అందరికి నమస్కారం అండి. నా పేరు డాక్టర్ అఖిల్ ఫ్రమ్ సిరి హెల్త్ క్లినిక్. ఇవాళ మన ముందర రమేష్ అనే ఒక పేషెంట్ ఉన్నారండి. ఇతను కిడ్నీ ప్రాబ్లం గురించి ఒక 2 years నుంచి సఫర్ అవుతున్నారు. మన దగ్గరకు వచ్చినప్పుడు క్రియాటిన్ సార్కి 8.5 ఉండేది. 1 monthలోనే క్రియాటిన్ 5.25కి వచ్చింది. షుగర్ బీపీ టాబ్లెట్స్ ఎటువంటి టాబ్లెట్స్ వాడకుండానే ఇప్పుడు షుగర్ బీపీ కంట్రోల్లో ఉంది. యాక్చువల్గా ఇతనికి కిడ్నీ ప్రాబ్లం స్టార్ట్ అయినప్పుడు 4 ఉండేది. తర్వాత రకరకాల హాస్పిటల్స్ చూపించినప్పుడు క్రియాటిన్ పెరగడం తప్ప తగ్గేది లేదు. కానీ మన సెంటర్లోకి వచ్చినప్పుడు 1 monthలోనే క్రియాటిన్ మన దగ్గరకు వచ్చినప్పుడు 8.5 ఉంది. టెస్టులు చేయించినప్పుడు అది 5.25కే 1 monthలోనే వచ్చింది. అతనికి ఉన్న సిమ్టమ్స్ కూడా చాలా వరకు తగ్గాయి. ఇప్పుడు పండ్లు అలాగే వైట్ బాస్మతి రైస్ అన్ని తిన్నా కూడా షుగర్ అనేది కంట్రోల్లో ఉంది. ఎటువంటి టాబ్లెట్స్ వాడట్లేదు. క్రియాటిన్ ఎలా తగ్గింది, షుగర్ బీపీ ఎలా తగ్గించుకున్నారు, ఇలా సెల్యులర్ సప్లిమెంట్స్ ఎలా వాడారు, అసలు సెంటర్ని ఎవరు రెఫర్ చేశారు, అతని డైట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, తను ఎలా రెక్టిఫై చేస్తున్నారు, డైట్ ఎలా ఉందనేది వాళ్ళ సొంత మాటల్లోనే విందాం. మీ డైట్లో ఎలా క్రియాటిన్ తగ్గింది, మీ డైట్ ఎలా యూజ్ అయ్యింది, సప్లిమెంట్స్ ఎలా వాడారో మీరు ఒకసారి మా వ్యూవర్స్కి చెప్పండి. మేము బెంగళూరు నుంచి వచ్చామండి. తను మా మావయ్య రమేష్ అని. తనకైతే 8 years నుంచి షుగర్ ఉండేది. తర్వాత ఒక 4 years నుంచి బీపీ కూడా స్టార్ట్ అయింది. అయితే మాకు తెలీదు, ఫస్ట్ స్ట్రోక్ లాగా వచ్చింది. కొన్ని హాస్పిటల్లో చూపిస్తే బీపీ షుగర్ చాలా ఎక్కువైంది అని చెప్పారు. తర్వాత మెడిసిన్స్ అన్నీ వాడుతూ వచ్చాము. అయినా కూడా తనకి ఒక 2 years అయిన తర్వాత కిడ్నీ ప్రాబ్లం అని చెప్పారు. కాళ్ళు వాపులు వచ్చాయి. ఎందుకని హాస్పిటల్లో చూపిస్తే కిడ్నీ ప్రాబ్లము, షుగరు, బీపీ చాలా ఎక్కువైంది అని చెప్పారు. దానికి మెడిసిన్స్ అన్నీ ఇచ్చారు. మెడిసిన్స్ తీసుకుంటుంటే అప్పుడు 4 ఉండేది. మెడిసిన్స్ తీసుకుంటూ ఒక 1 monthకే 6 అయింది. మళ్ళీ 1 month ఇడుచుకొని రమ్మని చెప్పారు. బ్లడ్ చెకప్, యూరిన్ చెకప్ అన్నీ చేసుకొని వెళ్ళిన తర్వాత 8కి వచ్చింది. లేదు, ఇది డయాలిసిస్కి వెళ్ళాలి, ఏవి పిస్తులని ఆపరేషన్ చేయించండి అని చెప్పారు. ఆపరేషన్ కూడా చేయించాము. తర్వాత అంటే ఒక 1 week అయిన ఇంకా ఆపరేషన్కి రాండి అని కూడా చెప్పారు. అంతటి లోపల మా మావయ్య గారి ఫ్రెండ్ మాకు రెఫర్ చేశాక షెల్ హెల్త్ క్లినిక్కి హైదరాబాద్కి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ని కలిసి మెడిసిన్స్ మళ్ళీ డైట్ ప్లాన్ అంతా తెలుసుకొని వెళ్ళాక ఒక 10 daysకి మాకు రిజల్ట్ అయితే తెలిసిందండి. 10 daysకి హిమోగ్లోబిన్ కూడా 6 ఉండింది 8కి వచ్చింది. తర్వాత క్రియేటిన్ కూడా 9 ఉండింది 6కి వచ్చేసింది. ఒక 20 daysకి అయితే తను హ్యాపీగా ఉన్నాడు, చాలా బాగున్నారు. హెల్త్ కండిషన్ కూడా చాలా బాగుంది. ఇప్పుడైతే క్రియేటిన్ లెవెల్ 5కి వచ్చింది. హిమోగ్లోబిన్ అయితే 8.5కి వచ్చింది. షుగర్ బీపీ అయితే నార్మల్కి వచ్చేసిందండి. బాసుమతి రైస్ తింటున్నారు సార్. ఇక్కడ వెజిటేబుల్స్ కర్రీస్, చపాతీ ఇవన్నీ చెప్పారు. వాళ్ళు చెప్పినట్టు మేము రెగ్యులర్గా పాటిస్తూ వస్తున్నాము. తనకి ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు, ఏ ప్రాబ్లం లేదు. ఇంకా అలాగే సప్లిమెంట్స్ అన్నీ స్టార్ట్ చేస్తాము. అప్పటి నుంచి షుగర్ బీపీ కంట్రోల్కి వచ్చింది. అయితే ఇప్పుడు ఏ మెడిసిన్, షుగర్ బీపీకి ఏ మెడిసిన్ తీసుకోవట్లేదు. సప్లిమెంట్స్ డయట్ ఫాలో అయ్యాము. ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు, అంత నార్మల్కి వచ్చింది. థ్యాంక్ యూ అండి. చూశారు కదా, మన డైట్లో 1 monthలోనే కిడ్నీ ప్రాబ్లం ఎలా తగ్గించుకున్నారు, 8 సంవత్సరాల నుంచి సఫర్ అవుతారు షుగర్ బీపీలు కూడా చాలా సులభంగా తగ్గించుకున్నారండి. అలాగే డయాలసిస్కి వెళ్ళాలి, ఖచ్చితంగా చేయించుకోవాలని చెప్పి వాళ్ళ డాక్టర్స్ ఫిష్లో కూడా వేసారు హ్యాండ్కి. ఒకసారి చూపించండి. ఫిష్లో కూడా వేసి ఒక 1 month అవుతుంది. ఆయన కూడా వాళ్ళు డయాలసిస్ వెళ్ళకుండా మన సెంటర్కి వచ్చారు. మన సెంటర్కి వచ్చిన 1 monthలోనే క్రియాటిన్ అనేది 8.5 నుంచి 5.25కి రావడం, హిమోగ్లోబిన్ 6 నుంచి 8.5కి 1 monthలోనే పెరిగింది. ఆ రిపోర్ట్స్ కూడా మీకు డిస్ప్లే అవుతుంది స్క్రీన్ మీద, ఒకసారి చూడండి. మీలో ఎవరైనా క్రియాటిన్ కిడ్నీ ప్రాబ్లమ్స్తో కానీ బీపీ షుగర్తో సఫర్ అవుతుంటే ఒక్కసారి మా సెంటర్ని విజిట్ చేయండి. ఖచ్చితంగా మీకు వండర్ఫుల్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. థ్యాంక్ యూ అండి.